హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. ఈరోజైతే క్లాస్కి వెళ్ళానండి. క్లాస్కి వెళ్ళే ముందు నేను మార్నింగ్ లేచి కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని సోమవారం కదా క్లాస్కి వెళ్ళిపోయానండి. క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే ఒంటరిగా కూర్చొని నీతో నువ్వే హాయిగా మాట్లాడుకో, అదే మంచిది. అవునా కదా ఫ్రెండ్స్? నిజమే కదా? నా ఉద్దేశంలో అయితే నిజమే. మీరేమంటారు? కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. ఈరోజైతే చూడండి క్లాస్కి వెళ్ళాను. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. మళ్ళీ నా క్లాస్ మొదలైపోతుంది. పంజాబ్ డ్రెస్ ప్యాంటు అడిగింది అమ్మాయి. కటింగు చెప్తున్నాను అన్నాడు. పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. ముందు పేపర్ కటింగ్ చేస్తున్నారు. కొలతల ప్రకారంగా చిన్న పాపకి కొలతలు చెప్పమంటే చెప్తున్నాను అనమాట. అమ్మ ఆది తెచ్చుకోమంటే ఆది తెచ్చుకోలేదు. స్టార్టింగ్ కదా కొంచెం కష్టమైంది పాపం తనకి కట్ చేయడం. నేను స్టార్టింగ్ పేపర్ మీదే నేర్పిస్తానండి. పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని, తర్వాతే క్లాత్ అనమాట. మొత్తానికైతే పంజాబ్ డ్రెస్ ప్యాంటు కట్ చేశానండి. పేపర్ కటింగు రేపు ఎల్లుండి బాగా ట్రైనింగ్ అయితే అప్పుడు క్లాత్ కట్ చేస్తానని చెప్పానండి. ఇంకో అమ్మాయి అయితే ఆ అమ్మాయి కూడా వచ్చేసింది. ఆ అమ్మాయి అయితే బ్లౌజు పాపం మొన్న నేను సెలవులో ఉన్నాను కదా, దానివల్ల తను రాలేదు. బ్లౌజ్ అయితే సగమే కుట్టింది. అదంతా ఈరోజు కంప్లీట్ చేసుకుంది. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసేయచ్చు క్లాస్ తోటి. ఇంకా ఈ అమ్మాయికి అయితే ఎన్నిసార్లు చెప్పినా బుర్రకి తొందరగా ఎక్కదు. అయినా 2-3 సార్లు అలా చెప్తాను. మొత్తానికి పట్టించుకుంటుంది. నాకైతే సంతోషకరమైన విషయం ఒకటి ఏంటంటే, నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి షాప్ పెట్టుకుందంట. షాప్కి రమ్మని, మేడం షాప్కి రండి అని చెప్పి ఇన్వైట్ చేసింది. నాకు కుదరలేదు వెళ్ళడానికి. వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూ పెడతాను ఆ అమ్మాయిది. చూసారా, మొత్తానికైతే బ్లౌజ్ కంప్లీట్ చేసిందండి ఈరోజు. ఇంకొంచెం ఉండిపోయింది, రేపు చేసుకుంటాను మేడం అని క్లోజ్ చేసేసింది టైం అయిపోయిందని. మోడల్స్కి అయితే వచ్చేసింది ఈ అమ్మాయి. కరెక్ట్గా 2 monthsకి కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా. నేర్చుకుంది తిను. నేను ఎవరికైనా అలాగే నేర్పిస్తానండి. నేర్పించడం మాత్రం నేర్పించానంటే వాళ్ళకి వర్క్ రావాలి, నా వల్ల ఒకరు బాగుపడాలి అనుకుంటాను అంతే. ఈరోజు కూడా కొన్ని పనులు కంప్లీట్ చేసుకున్నానండి. నాకు స్టూడెంట్స్ పెరగాలని అనుకుంటున్నాను. అందరూ సెలవులకి ఊరు వెళ్ళిపోయారనమాట, అందుకనే రావడం లేదు. ఈ డే అంతా ఇలా అయిపోయిందండి. ఇంటికి వచ్చి వంట చేయడం అన్నీ కామనే. ఇంటికైతే వచ్చానండి క్లాస్ నుంచి. అన్నం వండేసాను, పప్పు తోటకూర చేశాను, బంగాళదుంప ఫ్రై చేశాను. అన్నీ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ వెంటనే బ్యాంకు వెళ్ళిపోయాను. అయింది అప్పుడు తిన్నానండి భోజనం, బ్యాంకు పని చేసుకుని వచ్చి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.